క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. నీకే స్తోత్రములు అయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు అయ్యా, నీకే స్తోత్రములు. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. పగలో మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, పగలో మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా గుడారముపై నిలచిన నాదు దైవమా, నా గుడారముపై నిలచిన నాదు దైవమా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. నీకే స్తోత్రములు అయ్యా, నీకే స్తోత్రములు, నీకే
అయ్య నీకే స్తోత్రముల్. కొనుకడు నిదురా పోడు కుడి ప్రక్కనే ఉండు దేవుడు. కొనుకడు నిదురా పోడు కుడి ప్రక్కనే ఉండు దేవుడు. తన రెక్కల పైనను మోయును కను పాపవలీనను కాపాడును. తన రెక్కల పైనను మోయును కను పాపవలీనను కాపాడును. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. స్తోత్రం చెల్లాం నీకే. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. అందరూ కూడా స్తోత్రం చెప్తాం. అందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. తండ్రి నువ్వు చేసిన మేలకు ప్రభా. తండ్రి ప్రభా కృతజ్ఞతలు వర్ణించలేము తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం 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 స్వరమెత్తాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు వందనాలు తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. నీకే స్తోత్రముల్ అయ్య నీకే స్తోత్రముల్. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై నా గుడారముపై నిలచిన నాదు దైవమా, నా గుడారముపై నిలచిన నాదు దైవమా. కొనుకడు నిదురపోడు కుడి ప్రక్కనే ఉండు దేవుడు, కొనుకడు నిదురపోడు కుడి ప్రక్కనే ఉండు దేవుడు, తన రెక్కలపైనను మోయును కను పాపవలే నన్ను కాపాడును, తన రెక్కలపైనను మోయును కను పాపవలే నన్ను కాపాడును, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాశే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాశే మెస్సయ్యా. నీకే స్తోత్రముల్ అయ్యా, నీకే స్తోత్రముల్, నీకే స్తోత్రముల్ అయ్యా, నీకే స్తోత్రముల్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములు ఈ విధముగా దేవునిని ఆరాధించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశముల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ప్రియులారా, ఈ ప్రార్థన పోరాటంలో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనం ఎంతగానో దీవించబడుచున్నాము. ఈ ప్రార్థనా పోరాటమును మనమందరూ కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఫస్ట్ టైం ఈ ప్రార్థనా పోరాటమును మీరు చూస్తున్నట్లయితే ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రియులారా, దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుదాం. ప్రియులారా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగుజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశము శుభకరమైన ప్రయాణము కొరకు ఆచరించుము అనే దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత దినాల్లో శుభకరమైన ప్రయాణము కొరకు ఆశ్రయించుము అనే అంశాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు శుభకరమైన ప్రయాణము కొరకు ఆచరించుము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. లేవియా కాండము 18వ అధ్యాయము
5వ వచనము, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ప్రియులారా, శుభకరమైన ప్రయాణము కొరకు మనము ఆచరింపవలసిన వారిగా ఉన్నాం. దేవునిని ఆశ్రయించిన మనము ఆయన మాటలను ఆలకించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము ఆచరించినప్పుడు మనము శుభకరమైన ప్రయాణము చేసేవారిగా మనం ఉంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము నుండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దైవజనుడైన ఎజ్రా ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలకు, యోధా వారికి ప్రకటన చేసినప్పుడు వారు దైవజనుని మాట ప్రకారముగా వారు ఉపవాసమును ఆచరించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఉపదేశమును ఆలకించి ఉపవాసమును ఆచరించారు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ ఒత్తురు. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా, వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను, బలముగల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవుని ప్రజలు దేవుని స్తుతించుచు ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఉపవాస దినములను వారు పండుగ దినములుగా ఆచరించుచు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసముండి ప్రార్థించుట మనము చేసినప్పుడు అదొక పండుగగా మనము భావించి ఉత్సాహముతో, సంతోషముతో ఈ పండుగలను చేయవలసిన వారిగా మనమున్నాం. ఎప్పుడైతే ఈ విధముగా ఉపవాసముండి ప్రజలు దేవునిని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ ఉంటారో, ఆచరిస్తారో, ప్రియులరా, నిజముగా దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి దేవుడు వారికి తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వారికి తోడుగా ఉండడం అన్ని జనులు చూచారో, మేము కూడా వస్తాము దేవుని సన్నిధికి. అన్ని జనులలో 10 మంది చొప్పున ఒక యూదుని వస్త్రము చెంగు పట్టుకొని మేము కూడా దేవుని సన్నిధికి వస్తాము. నిజముగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు మాకు కూడా తోడుగా ఉండాలి. ఆ దేవుడు మిమ్ములను ఆశీర్వదించాడు, మమ్మను కూడా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా వస్తాము మందిరానికి అని వారు బయలుదేరి వచ్చుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఇట్టి కార్యము జరగాలంటే దేవుని ప్రజలైన వారు ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క మాటలను, కట్టడలను, ఆజ్ఞలను ఆచరించినప్పుడు దేవుడు తన కార్యమును జరిగించే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము నుండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకో చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు,
చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచని ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియులరా, మన దేవుడు నిత్యము నడిపించే దేవుడై ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము ఆచరించినప్పుడు నిజముగా దేవుడు మన పక్షముగా ఉండి మనలను నిత్యము నడిపించు దేవుడై ఉన్నాడు. క్షామకాలములో, కరువు కాలములో ఆయన మనలను తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. ప్రియులర, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదములు ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని సన్నిధిలో మనము ఆయనకు ఆజ్ఞలను ఆచరించినప్పుడు నిజముగా దైవాశీర్వాదములు మనం పొందుకునే వారిగా ఉన్నాం. ఇట్టి ఆశీర్వాదములు పొందుట కొరకు నిజముగా దేవునిని ఆశ్రయించి ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన చెప్పిన కట్టడలను, విధులను, ఆజ్ఞలను, ఉపదేశమును ఆచరించుదముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, శుభకరమైన ప్రయాణము కొరకు ఆచరించుము అనే దివ్యమైన అంశము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. శుభకరమైన ప్రయాణము కొరకు నిన్ను ఆశ్రయించి నీ ఆజ్ఞలను ఆలకించి నీ కట్టడలను, విధులను ఆచరించినప్పుడు మేము శుభకరమైన ప్రయాణము కలిగి జీవిస్తామని మీరు మాతో మాట్లాడారు. క్షేమకరమైన, శుభకరమైన, ఆశీర్వాదకరమైన ప్రయాణము మేము చేయనట్లు నీ కృప దయచేయము. నీ సన్నిధి మాతో రానిమ్మని ప్రార్థిస్తున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యానుసారముగా మేము నడుచుకున్నట్టుకు సహాయము చేయండి. నీ ఆజ్ఞల మార్గములో మేము నడుచుకున్నట్టుకు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేయుచున్నాను. బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానము లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోచున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థన బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేనే నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయము చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయండి. నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలు ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గమల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.